ఆపరేషన్ సింధూర్ ఆర్థిక రంగంలో కూడా కొన్నాళ్ల పాటు ఇలా సాగుతున్నాయి. యా రైట్. ఇక మనం ఇంకొక విషయానికి వస్తే పుల్లారావు గారు, ఇది సరే ఈ రకమైన డైమెన్షన్స్ ఇవి అన్నీ ఉంటాయి. పుల్లారావు గారు, మిమ్మల్ని అడిగే ముందు ఒకసారి కల్నల్ రావు గారిది ఒక దగ్గర ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి. కల్నల్ రావు గారు, ఇప్పుడు చెప్పండి. ఇది కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నాం. ఎయిర్పోర్ట్స్ మూసారు, కొన్ని, అన్ని కాదు, కొన్ని, జస్ట్ ఏవైతే కొంత వార్ ప్రోన్ ఉన్నాయో వాటిని మూసారు, కొన్ని ఎయిర్ సర్వీసెస్ కూడా ఆపారు. సో ఇది కంటిన్యూ అయితే నెక్స్ట్ స్టెప్స్ ఎలా ఉండే అవకాశం ఉంది ప్రజలకు సంబంధించి, లేకపోతే మన వీటికి సంబంధించి? ఆల్రెడీ కొన్ని ఆర్డర్స్ పాస్ అయినట్టు ఉన్నాయండి. బోర్డర్ లో ఉన్న విలేజెస్ ని చాలా వరకు ఖాళీ చేస్తున్నారు. DCs హావ్ బీన్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఖాళీకి చేయించి వాళ్ళకి ఏమీ హాని తగ్గేంత వరకు చేయాలని చెప్పి చేసినట్టుంది. దీంతో పాటుగానే మనకి ఎయిర్ డిఫెన్స్ మనకి స్ట్రాంగ్ గా ఉన్నా కానీ మన ఎయిర్ ఫోర్స్ ని కొంచెం లో ఆపరేషనల్ చేస్తారండి. ఇప్పుడు ప్రస్తుతానికి హైటెన్ గా క్లోజ్ చేసి ఉండొచ్చు, కానీ దాని తర్వాత మెల్లగా సిచ్యువేషన్ బట్టి లో ఆపరేషనల్ చేసే అవకాశం ఉంది. అదొకటి జరుగుతుంది. ఇంకా అంతకంటే ప్రస్తుతానికి మనం ఊహించడం వాళ్ళకి ఏంటంటే ఎనిమికి ఐడియా ఇచ్చినట్టు కూడా అవుతుందండి. నేను ఊహించి ఓపెన్ గా చెప్పమని నేను అనను, ఎందుకంటే మనం కూడా కొన్ని రెస్ట్రైన్ గా ఉండాలి మనం కూడా. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసే పని వల్ల కొలెటరల్ డ్యామేజ్ జరుగుతుంది, మనకి జరుగుతుంది కదా. మనమేమో టార్గెటెడ్ గా ఉగ్రవాద శిబిరాలని వీటిని మనం చేస్తుంటే వాళ్ళు టార్గెటెడ్ గా మన పౌరుల్ని చంపుతున్నారు కదా. ఈ కొలెటరల్ డ్యామేజ్ నుంచి బయటపడడం ఎలా? నిన్న జరిగిన ఎక్సైజ్ ఉంది కదండి, సివిల్ డిఫెన్స్ అవును ఎక్సైజ్, అదే ఆ విలేజెస్ వెకేట్ చేసి అక్కడ ఉంటే మాత్రం, లేకపోతే డెప్త్ ఏరియాస్ లో ఉన్నా కానీ అక్కడ కూడా షెల్లింగ్ రావచ్చండి. ఎందుకంటే ఈ రోజుని RT షెల్లింగ్ 30 కిలోమీటర్స్ వరకు చేయొచ్చు. అలాగే ఎయిర్ క్రాఫ్ట్, మిసైల్స్, డ్రోన్స్ కూడా వాడచ్చు. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడే ఈ సైరన్స్, తర్వాత బంకర్ లో డిఫెన్స్ తీసుకోవడం, ఎడిషనల్ ఫుడ్ స్టాక్స్ కొంచెం జాగ్రత్త పెట్టుకుని, ఎస్పెషల్లీ హార్డ్ వెరైటీ పెట్టుకుని మినిమల్ అవుట్ సైడ్ మూవ్మెంట్ చేయడం, ఇవన్నీ చేయాలండి. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ప్రభుత్వం అలర్ట్ ఇస్తుంది కదా ప్రజలందరికీ. పుల్లారావు గారు, ఒకవేళ ఆ స్టేజ్కి వెళ్తుంది అనుకున్నప్పుడు ప్రజలందరికీ ఆ రకమైన అలర్ట్ ఇస్తుంది. ఎందుకంటే నిన్నటి పరిస్థితికి వాటి పరిస్థితికి సిచ్యువేషన్ వేరుగా ఉంది. యుద్ధం మొదలైపోయింది, పూర్తి స్థాయి యుద్ధానికి రెండు దేశాలు దిగాయి, ఇక ప్రత్యక్ష యుద్ధం మొదలైందనే కంక్లూజన్కి వచ్చేసారు అందరూ కూడా. సో ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకి ఎలాంటి అలర్ట్ ఇవ్వాలో అలాంటి అలర్ట్స్ ఇస్తుంది కదా. 100% ఇస్తుంది. చెప్పండి రావు గారు.